ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఈ సమయమందు దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము బైబిల్ పఠనాన్ని కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనం వరకు గల దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరులు ఎజ్రా గారు సహోదరులు ఎజ్రా గారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాస్టర్ గారికి, డీకినేట్ కమిటీకి చేరవచ్చిన అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, ఈ దినమునక ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము యెషయా గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం నుంచి 22వ వచనం దాకా చదువుకుందాం. 16వ వచనం ప్రారంభం. 2వ అధ్యాయం 16వ వచనం. తర్షీషు ఓడలన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింపలేచునప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి మనుష్యులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచునప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకుము. వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును? ఆలకించుడి. తిరిగి 2వ భాగముగా ప్రియులారా, నూతన నిబంధన నుండి పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్య భాగము సహోదరి శ్రీమతి పుష్ప ఎజ్రా గారు చదువును. శ్రీమతి పుష్ప ఎజ్రా గారు. ఈరోజు వాక్య ధ్యానాంశమైనటువంటి పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథంలో పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. దేవుడు తన వాక్యం దీవించి ఆశించు. ఈ సమయాన్ని అందరము లేచి నిలుచుండి మనము బైబిల్ పల్లవి పాడుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి అన్నటువంటి కోరస్ పాడుకొని బాల్కనీలో ఉన్నవారు, బయట ఉన్న అందరూ కూడా దయచేసి ప్రభు ఇచ్చిన ఆత్మఖడ్గం దేవుని వాక్యం పైకెత్తి చూపెడుతూ గ్రంథ వాగ్దానములన్నీ నావి కోరస్ పాడు.
గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావి, గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావి. రాజులకు రాజైన యేసుక్రీస్తునకే, ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే, జీవజలమై ఉన్న యేసుక్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసుక్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణను మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తునకే, అతి త్వరలో తిరిగి మన కొరకే మన మధ్యకు రానై ఉన్న యేసుక్రీస్తునకే, మన యేసయ్యవాసి యేసుక్రీస్తునకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చునండి ప్రియులారా. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుని వాక్యంలో ప్రవేశిద్దాం. మన మధ్యలో సహోదరి వసంత కుమారి గారు, దైవజనులు రెవరెండ్ జయచంద్రయ్య గారి కుమార్తె వసంతమ్మ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, ఈ విశ్రాంతి దినమున ప్రభా మీ సన్నిధికి చేర్చి మమ్మల్ని అందరినీ ప్రసూపు లెక్కలు ఉంచి ఉన్నందుకు మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచుంటున్నాం ప్రభా. ఉదయకాల సమయం నుంచి తండ్రి నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు ప్రభా నిన్ను కీర్తించి ఉంటున్నాం తండ్రి, నిన్ను ప్రార్థించి ఉంటున్నాం ప్రభా, నీకు విజ్ఞాపనలు చేసుకొని ఉంటున్నాం తండ్రి. మా ప్రభా మమ్మల్ని చూచుచున్న దేవుడవు తండ్రి, ఎవరికి ఏ సహాయము కావలసి ఉంటున్నదో ప్రభా ఎరిగి ఉంటున్న తండ్రివి, వారికి ఆ సహాయమును దయచేసి దీవించమని, మరి ఇప్పుడు ప్రభా మా సంఘ కాపరి తండ్రి నీ ప్రియ కుమారుడు తండ్రి వాక్యమును విత్తబోచుండగానైనా ఆయనకు నీ జ్ఞానమును అనుగ్రహించి తండ్రి వాక్యమును హృదయంలో ప్రభా నీరు కట్టి ఫలింపజేసి నీ చిత్తమైతే మరికొన్ని ఆత్మలను ప్రభా నీ సన్నిధికి చేర్చుకొనుటకు ఎవరి ఖాతాలో ఏ ఆత్మలను వేయించున్నావో వారందరినీ ప్రభా ఫలించినట్టుగా ఆశీర్వదించమని అడుగుతూ ఉంటున్నాం. మా తండ్రి, మా దినములు నేతగాని నాడ కంటే వడిగా పరిగెత్తుచుంటున్నావు తండ్రి. మేమేమై ఉన్నామో ఏ స్థితిలో ఉంటున్నామో తెలియదు కానీ తండ్రి, మీరైతే ప్రభు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచుంటున్నాం తండ్రి. వాక్యమును ఫలింపచేయనట్టుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మధ్యవర్తిమైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో అడిగి వేడుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులారా, దయచేసి అందరూ కూడా బైబిల్ తెరచి ఇవాల్టి మన టెక్స్ట్ అందులోని కొన్ని మాటలు చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము, పాత నిబంధనలో మన టెక్స్ట్ ప్రియులారా. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 20, 21, 22 ఆ మూడు వచనాలు బిగ్గరగా స్పష్టంగా అందరూ చదవాలని మనవి చేస్తున్నా. సంఘమంతా కూడా ఆ వచనము యెషయా గ్రంథం 2వ అధ్యాయం 20, 21. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు
ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకాయ చేయించుకునిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బీలములకును పారవేయుదురు. తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము. వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును? ఆ దినమున దయచేసి యెహోవా భూమిని గజగజా వణికింపలేచున్నప్పుడు, దయచేసి ఆ మాట ఆ దినమున అండర్లైన్ చేసుకోవాలని మనవి చేస్తున్నాం. నూతన నిబంధనలో మన టెక్స్ట్ ప్రియులారా, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుండి 13 వరకు, 10 నుంచి 13 వరకు ప్రియులారా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. నాకు అస్సలు ఏం వినపరాలంలే, ఎవరు చదువుతున్నారో ఎవరు చదవడం లేదో ఏం వినపరాలం. ఫ్యాన్ సౌండ్సే వినపస్తాండే కానీ మన శబ్దాలు ఏమి వినిపించడం లేదు. దయచేసి ప్రియులారా, బైబిల్ తెరచండి, సెల్ ఫోన్లు బయటికి దిగాకండి. మీరు సెల్ ఫోన్ తెచ్చుకొని ఉంటే అది మీరే చాలా స్పెషల్ కనుక మీ దగ్గరే పెట్టుకోండి. బైబిల్ మాత్రం తెచ్చుకోకుంటే సెల్ ఫోన్ మాత్రం తీయొద్దని మరీ మీకు చాలా మనవి చేస్తూ ఉన్నాం. సెల్ ఫోన్ తీసి సెల్ ఫోన్లో నుంచి బైబిల్ చదవగాకండి. మీ దగ్గరే జాగ్రత్తగా మీ బ్యాగుల్లో పెట్టుకోండి, మీ జోబుల్లో పెట్టుకోండి. బైబిల్ ఉంటే చదవండి, లేదా మౌనంగా దేవుని వాక్యం దయచేసి వినాలని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. బాగా బిగ్గరగా స్పష్టంగా వాక్యం అందరూ చదవాలని మనవి చేస్తాం. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి నివసించును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచున్నప్పుడు, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. యెషయా ప్రవక్త తిరిగి పేతురు గారు, అపోస్తలుడైనటువంటి పేతురు గారు, అలాగూ అందరి మాటలు అందరి వాక్యము ఒకటే. రైట్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, జూన్ మాసము అనుకుంటూ ఉండగానే వచ్చేసింది. అర్ధ సంవత్సరంలో ఈ మాసం మనం కలిగి ఉంటున్నాం. మొట్టమొదటి పరిశుద్ధాదివారపు ఆరాధన మనం కలిగి ఉండుట ప్రభు ఇచ్చిన ధన్యత, భాగ్యంగా భావిస్తూ ఉంటున్నాం. అలాగూ ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగును కాక. ఈ ప్రత్యేక ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఆశీర్వాదకర పునరుద్ధాన నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులరా, దయచేసి అందరం కూడా దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తూ ఉంటున్నా. నేను గత 3 దినముల నుంచి ప్రార్థనలో కనిపెట్టుకుంటా ఉన్నా. ప్రియులరా, ప్రవ్వా నీ పిల్లలకు నీ వాక్యం అందించాలి, ఏం మాట్లాడాలి ప్రవ్వా, ఏమని చెప్పాలి నీ పిల్లలతోని.
గత వారం అయితే ప్రభువా మేము మా యొక్క మీరు మాకిచ్చిన ఈ పంచేంద్రియాలను గురించిన విషయాలు నీ వాక్యంలో మేము తెలుసుకున్నాం. మరి ఈ వారము దాని కంటిన్యూ మరికొన్ని అనగా పంచేంద్రియాలే కాకుండా చాలా విలువైన ఆర్గన్స్ ఉన్నాయి కదా, హార్ట్ను గురించి, ఇంకా బ్రెయిన్ గురించి, అలాగే కిడ్నీస్ను గురించి, లంగ్స్ను గురించి, ఇవన్నీ కూడా చాలా విలువైన ఆర్గన్స్. అందులో కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనపరావు. ఈ విలువైన ఆర్గన్స్ మీరు ఎలా సెట్ చేశారు మా కొరకాయ, ఇవన్నీ కూడా తెలుసుకోవడం నీ వాక్యంలో నుంచి మంచిదని భావించినప్పుడు అవి ఒక్కొక్క వర్తమానం జస్ట్ ఒక గుండెను గురించి తెలుసుకోవాలని, గుండెను గురించినటువంటి హృదయాన్ని గురించి ధ్యానమే మనకు ఒక రోజంతా సరిపోవడం లేపడం, ఒక రోజు సరిపోవడంలే. ఒక రోజు సరిపోలేదనంటే ఓ 24 గంటల సేపు చెప్పుకుంటూ పోయినా ప్రభు ఇచ్చినటువంటి హార్ట్, ప్రభు మన హార్ట్ సెటప్ చేశాడే, ఆ హార్ట్ను గురించి, లానుకను గురించి గత వారం కొంచెం, కంటిని గురించి కొంతవరకే మనం తెలుసుకున్నాం. సో హార్ట్ను గురించి తెలుసుకుందామని నేను అలా మైండ్ అప్లై చేస్తే ఆ హార్ట్ విషయం నిజంగా ఇంకా చాలా అసలు అంటే ఓ 24 గంటల సమయమే సరిపోయినప్పుడు వాక్యం మనం ఇక్కడేదో 45 మినిట్స్ మహా అంటే 1 గంట సేపు మనము వాక్యం తెలుసుకోవాలి. అందుకోసమని నేను బైబిల్ స్టడీలోనే ఇవన్నీ కూడా తెలుసుకొనుట, నేర్చుకొనుట మంచిది అని భావించి బైబిల్ స్టడీకి దయచేసి సంఘం అంతటినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బైబిల్ స్టడీకి రండి. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉన్నాం. మంచిగా నోట్స్ కూడా అందరికీ అందించడం జరిగింది లాస్ట్ వీక్ ప్రకటన గ్రంథం పైన. ఇప్పుడు ఈ వారం కూడా ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ వారం నుంచి మనకు 8:30 గంటలకు ఆరాధన, 8 గంటలకు కాదు 8:30 గంటలకు ఆరాధన. మంచిది, మీరందరితో తెలుసుకొని సమయానికి వచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ ప్రభు పేరిట వందనాలు. బుధవారం బైబిల్ స్టడీ ఆ విధంగా ఎక్కువ మనం దేవుని యొక్క వాక్య ఈ బుధవారం బైబిల్ స్టడీలో మరొక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా కలిగి ఉన్నాం. లాస్ట్లో నేను దాని గురించిన ప్రకటన తెలియపరుస్తాను. అందుకే మీకు మనవి చేయడం ఏమనగా, జస్ట్ ఒక గుండెను గురించి జస్ట్ మామూలుగా గుండె పైన మాట్లాడుకోవాలన్నా, గుండె దేవుడు మనలో పెట్టినటువంటి గుండె రోజుకు ఎన్నిసార్లు కొట్టుకుంటుందంటే ఇప్పుడు రోజుకి 1,03,689 సార్లు గుండె కొట్టుకుంటుంది. మన హార్ట్ ఒక చిన్న మాట చెప్పేసేసేసి ఇక్కడ నుంచి మనము ముందుకెళ్ళిపోదాం. ఇంకా హార్ట్ ధ్యానాన్ని గురించి వచ్చినప్పుడు 1,03,689 సార్లు మన గుండె ఒక రోజు కొట్టుకుండేటువంటిది, ఒక రోజు కొట్టుకుండే పర్ డే. ఇంకా ఒక వారానికి ఎంత చూడండి, ఒక నెలకి ఎంత చూడండి, ఒక సంవత్సరానికి చూడండి, మన బ్రతుకు కాలము చూడండి. ఇంకా మన బ్రతుకు కాలం 60 సంవత్సరాల 70 సంవత్సరాల అంతేలే. ఇంకా 70 దాటినాల నుంచి ఇంకా ఆ తర్వాత మనము సంవత్సరాలు లెక్క పెట్టుకోలేం. 70 దాటిన తర్వాత సంవత్సరాలు నేను ఇంకా 5 ఏళ్ళు ఉంటా, ఇంకా 10 ఏళ్ళు ఉంటా అని కాదు. 70 దాటిన తర్వాత రోజులు లెక్క పెట్టుకోవాలి, వారాలు కూడా లెక్క పెట్టుకునే దానికి ఉండదు. ఏ రోజు ఏమవుతామో. జస్ట్ లాస్ట్ వీక్ ప్రిలరా, అంటే ఈ వారంలో జరిగిన విషయమే. మా పెద్దమ్మ కూతురు మేరీ జయామనమ్మ మంచి టీచర్, రిటైర్డ్ అయినారు. మొన్ననే 75 సంవత్సరాలు. ఆమె 75 సంవత్సరాలు అనేది మంచిగా ఒక 2 నెలల క్రితమే చాలా పెద్ద ఎత్తున బర్త్డే ఫంక్షన్ 75 ఏళ్ళు దాటింది అని చెప్పేసి అని. అంటే మా బావగారు ప్రభునందు నిద్రించడం జరిగింది. అక్క ఉన్నారు అంటే బాగా మంచిగా అంటే ఏం బాగుంది, హెల్తీగా అంత మంచిగా ఉంది. మన వాళ్ళకు కొంతమందికి తెలుసు. ఆల్ ఆఫ్ సడన్ ఉన్నటువంటి హెల్త్ బాగాలేదు. ఓ 2 రోజులు హాస్పిటల్. ఆ 2 రోజులు హాస్పిటల్లో కాలంతా కూడా ఇబ్బంది అయిపోయింది, చీమ్ పట్టింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, కాలు తీసేయాలన్నారు. కాలు తీసేయాలనా అని చెప్పేసి సరే కాలు తీసేస్తే కొంతకాలం బ్రతుకుతుందా, కాలు తీసేస్తే బ్రతుకుతుంది. సరే కొన్ని సంవత్సరాలు బ్రతికినా మంచిదే కదా, కాలు అది ఇన్ఫెక్షన్ అయిపోతే తొందరగా మరణానికి దారి తీస్తుందనే ఉద్దేశంతో పిల్లలందరూ మాట్లాడుకొని కాలు ఎప్పుడైతే ఆమెకు కాలు తీసేసినారో ఒక భాగం ఆ మోకాలు వరకు ఆమె మానసికంగా దెబ్బతింది.
మానసికంగా ఆమె చాలా టెన్షన్కు లోనై జస్ట్ ఒక 2 వారాలు కూడా లేదు ప్రియులారా, 2 వీక్స్ కూడా లేదు. మన ఆల్ ఆఫ్ సడన్ ఆరోగ్యం బాగాలేక మళ్ళీ కోమాలనికి వెళ్ళిపోయి ప్రభునందు నిద్రించడం జరిగింది. మన ఫ్యూరన్ ప్రేయర్ మీటింగ్ కూడా అయిపోయింది. నేను ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే 70 సంవత్సరాల తరువాత మనం ఎప్పుడు ఎలా ఏమైపోతామో తెలియని పరిస్థితులు. సో ఇక్కడ మనకు హార్ట్ను గురించినటువంటి విషయాల్లో ఇన్ని సంవత్సరాలు మన గుండెను ఒక రోజుకు 1,03,689 సార్లు గుండె కొట్టుకొని, రెండవది మన జీవిత కాలంలో అలా 10,000 లక్షల దయచేసి మాట్లాడండి, 10,000 కాదు, 10,000 లక్షల లీటర్ల రక్తాన్ని 60,000 మైళ్ళు పొడుగు గల ఆ రక్త నాళాల్లో ప్రసరం చేసేటట్టుగా చేస్తుంది ఈ యొక్క ఫంక్షనింగ్. మన నర్వస్ సిస్టమ్ ఉందే, నర్వస్ సిస్టమ్ హార్ట్కి వెళ్ళేటువంటిది, అక్కడికి వెళ్ళి రక్తం శుద్ధి చేసుకొని వస్తుంది కదా, గుండె దగ్గర రక్తం శుద్ధి చేయబడి వస్తుంటుంది కదా. 60,000 మైళ్ళ దూరం కలిగినటువంటి ఆ బ్లడ్ సర్క్యులేషన్ లోపల అట్లా అటు తిరుగుతూ ఉంటుంది. ఎంత 10,000 లక్షల ఆ బ్లడ్ అది రొటేషన్ అయితే అంటదంట. అసలు ఎక్కడుంది ఇదంతా కూడా? ఇది మనకేమన్నా కొంచెమన్నా కనిపిస్తుందా? కొంచెమన్నా మనకు కనిపిస్తుందా? కనపరాదు. ఇప్పుడు నాకు నేను మాట్లాడుతున్నాను, ఆత్మ మాట్లాడిస్తున్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. యేసు ప్రభు చెప్పిన మాట. ఆత్మ కొరకే శరీరం, కానీ శరీరం కోసం ఆత్మ కాదు సుమా. ఆత్మ కొరకే శరీరం. ఆత్మ ఎవరు? ఆత్మ ఆ ఆత్మయే ఈ ప్రపంచాన్ని కదిలించేటువంటిది, ఆత్మయే జీవింపజేసేది, ఆత్మయే లోకాన్ని ప్రభావితం చేసేది. ఆత్మను బట్టి, అనగా దేవుని పోలిక, దేవుని స్వరూపం ఆత్మయే కానీ శరీర సంబంధమైనటువంటిది కాదు. ఆత్మయే దేవుని పోలిక. we are created in the image and in the likeness of God. This is because of the spirit which was granted as a matchless gift from the almighty hands of the almighty God. నిజంగా అంత అద్భుతమైంది ప్రియులారా, అంత అద్భుతమైంది ఆత్మ. కాబట్టి ఇప్పుడు మనకు కనిపించకుండా ఈ పంచేంద్రియాలు ఇవన్నీ కూడా మనల్ని కవర్ చేసేసినాయి కూడా. చర్మం కూడా ఇంద్రియాల్లో ఒక భాగం కవర్ చేసింది. అంటే హార్ట్ ఫంక్షనింగ్ ఇంత ఉంటుంది అనమాట. మామూలుగా హార్ట్ పొడుగు వచ్చేసి చాలా చిన్నది, 6 అంగుళాలు. దాని వెడల్పు వచ్చేసేసి 4 అంగుళాలు. దాని బరువు మహా అంటే 12 ఔన్సులు, అంతే. అంత ఎవరి పిడికిడంత అంత ఉంటుంది. ఎవరు పిడికిలు పెట్టుకుంటే వాళ్ళ పిడికిలంతా ఉంటుంది. అది అలా 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 అనుకుంటా ఉంటుంది అనమాట. అది సెకండ్ కొట్టుకుంటా ఉంటుంది. ఒక నిమిషానికి 60 సెకండ్లు అయితే ఇది 70 పైన 72 సార్లు ఫంక్షనింగ్ చేస్తూ ఉంటుంది. అలా చేసుకుంటూ ఉంటే ఒక దినానికి ఎన్నిసార్లు? ఒక్కసారి ఒక 2 సెకండ్ల టైం, 2 సెకండ్లు 3 సెకండ్లు ఆగిపోయింది అనుకోండి, అయిపోయి మన కథ, అయిపోయింది మన కథ. అదే అయితే ఇక్కడ అద్భుతమైన ఒక విషయం, ప్రియ సంగమా, ప్రియ సహోదర సహోదరులారా, ఈ వాక్యం వింటున్న అందరికీ సవినయంగా మనవి చేస్తున్నా, ఏ ఒక్క సెకండ్ కానీ సెకనుకు మించిన వేగముతో ఒక నిమిషానికి 60 సెకండ్లు అయితే ఆ 60 సెకండ్ల కంటే ఎక్కువగా ఒక నిమిషానికి 60 సార్లే కొట్టుకోకుండా ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి 72 సార్లు 73 సార్లు అలా కొట్టుకునేటువంటి అంత వేగాన్ని నీలో ఉంచి ఈ రోజుటి వరకు ఏ 2 సెకండ్లు కూడా ఆగిపోకుండా నీవు పుట్టినప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి, నువ్వు పుట్టినప్పటి నుంచి, మనం ఈ లోకములోనికి వచ్చినప్పటి నుంచి కళ్ళు తెరసి
మనము జీవితాన్ని కలిగి ఉంటున్నప్పటి నుంచి ఏ 2 సెకండ్లు కూడా నీ హార్ట్కు ఇబ్బంది కలగకుండా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడే, నిన్ను సంరక్షించుకుంటూ వస్తున్నాడే. ఎన్ని తప్పుడు పనులు చేసినా, పాప పనులు చేసినా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఆయన హృదయాన్ని బాధ పెట్టినా, దుఃఖింపజేసినా, తన కటాక్షం, తన కృప మన పట్ల విస్తరింపజేసి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడే. ఆయన కృపను బట్టి ఇంకా మనం ఏమనాలి ప్రియులారా? 2 సెకండ్లు చాలు, జస్ట్ 2 సెకండ్స్. 2 సెకండ్లు గుండె ఆగిపోయిందిరంటే అయిపోయి మన కథ. కానీ ఇన్ని సంవత్సరాలు, ఎన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరిగిందో చూడండి. కోట్ల సార్లు కొట్టుకుంటానే ఉంటుంది నీ జీవితకాలం, నా జీవితకాలం. 60,000 మైళ్ళ స్పీడు అంత కలిగి నర్వస్ సిస్టంలో, అలాగూ 10,000 లక్షల లీటర్ల బ్లడ్ సర్క్యులేషన్తో, మానవ జ్ఞానానికి అతీతం. మన శరీరాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మన శరీరాలు మనం కలిగి ఉన్నామంటే ప్రతి ఒక్కరిలో దేవుడు తన దీపమైన ఆత్మనుంచాడు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నైనా హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును. ఆ ఆత్మయే మనల్ని జీవింపజేస్తా ఉన్నాడు. అతిశయించడానికి, మనము భూమి మీద అతిశయించడానికి ఏమీ లేదు. మన అతిశయ కారణము ఏది ఉన్నా అది ఆయన వాక్యమే. మన అతిశయ కారణము క్రీస్తే. ఆయన యందే మనం అతిశయించాలి, ఆయన వాక్యాన్ని బట్టి అతిశయించాలి తప్ప ఇంకా అతిశయించడానికి మనకి ఏమీ లేదు ప్రియులారా. భూమి మీద ధనికులు, భేదవాళ్ళు, ఈ భేదాభిప్రాయాలు తెచ్చిపెట్టుకునేది నువ్వు నేనే. సిగ్గుపడాలి. ధనవంతులు అనిపించుకునేదానికి సిగ్గుపడాలి, బీదలు అనిపించుకునేదానికి సిగ్గుపడాలి. సమాజం ధనవంతులుగా, నేను ధనవంతుడిని, నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, సిగ్గుపడాలి. దరిద్రుడు, నా దగ్గర డబ్బు లేదు, నాకు ఏమీ లేదు, నేను చాలా కష్టపడుతున్నాను, సిగ్గుపడాలి. ఎందుకనగా ఈ భేదాభిప్రాయాలన్నీ మనలో, మన మట్టి బుర్రల్లో నుంచి వచ్చినవే. ఈ సమాజం తయారు చేసుకునింది మనమే, ఈ వ్యవస్థను తయారు చేసుకునింది మనమే, ఇలాంటి చట్టాలు తెచ్చి పెట్టుకున్నది మనమే. ఇలాగూ ఒకరినొకరు ఎక్కువ తక్కువ భేదాభిప్రాయాలతో ప్రేమించుకోలేక, ఒకరినొకరు అర్థం చేసుకోలేక, ఒకరినొకరు సహకరించుకోలేక, ఒకరినొకరు అలాంటి క్రీస్తు ప్రేమను కలిగి ఉండలేక ఈ భేదాభిప్రాయాలన్నీ తెచ్చిపెట్టుకునింది మనము కాదా? నలుపు తెలుపైనా, అలాగూ డబ్బు విషయాల్లోనైనా, ఇంకొకటని ఇంకా భయంకరమైన జాడ్యం, కాస్ట్, ఇది ఇంకా భయంకరమైంది. ఎవరు చెప్పినారు? ఇది ఎక్కడా ఏంటి వచ్చేసింది? నరాన జీర్ణించకపోయింది. నరాన నేటి దినాల్లో ఇంకా ఎక్కువ మతమౌఢ్యం, మత జాడ్యం ఎక్కువైపోయింది. అందుకే ఈ పరిస్థితులన్నిటిలో నుంచి ప్రియ సంగమా, మొన్న ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభు ఆత్మ ఆ మాటలు నైనా రాకడను గురించిన విషయాలే చెప్పేసే. రాకడను గురించిన విషయాలు చెప్పే టైం అయిపోతుంది. రాకడను గురించిన విషయాలే చెప్పేసి. అందుకే నా ప్రభు ప్రకటన గ్రంథ ధ్యానం బైబిల్ స్టడీలో మీరు తెలియపరిచారు. అవును, ఎస్, చాలా వినూత్నమైన విషయాలు, గొప్ప సత్యాలు ప్రకటన గ్రంథంలో తెలుసుకుంటున్నాం. దయచేసి రండి ప్రియులారా. నోట్స్ కూడా అందించడం జరుగుతుంది. తర్వాత నోట్స్ మళ్ళీ మీరు రాసుకోవాల్సి వస్తుంది, దొరకదు. అందుకే మీకు సవినయంగా మనవి చేస్తున్నా ప్రభు యొక్క రాకడను గురించినటువంటిది. చివరిలో ఒక మాట పేతురు గారు రాసినటువంటి పత్రికలో, ఆ చివరి వచనం ఎవరైనా చదవండి ప్రియులారా. 3వ అధ్యాయము అక్కడి నుంచి చదవండి మా 10వ వచనం నుంచే చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు
మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకొంచున్నాము. వాటి యందు నీతి నివసించును. వాటి యందు ఏమి నివసిస్తుంది? మరొకసారి దయచేసి ఆ మాట అందరూ పలకండి. వాటి యందు నీతి నివసించును. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. అలా దాని యందు నీతి నివసించును. నీతి నివసించు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ప్రియులరా, నీతి నివసించుట. ప్రియులరా దయచేసి గమనించండి. ఆ నీతి నివసించే కాలము నీతి యుగము అంటారు. అది నీతి యుగం. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో మానవులమైన మనమందరం కూడా జీవింపబోతున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దేవుని కుమారులు కుమార్తెలైన వారందరము, మానవులైన అందరూ అనంటే యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉండని వారు కాదు. ఇంతగా వాక్యం అందించబడుతున్నా, ఇన్ని విధాలుగా యేసు ప్రభు సిలువను గూర్చిన వార్తలు ప్రకటించబడుతున్నా మారని మార్పు లేని వారిని గురించి కాదు. ఇప్పుడంతా కూడా దేవుని యొక్క వాక్యము ఇంకా డైరెక్ట్గా ప్రకటన చేయడమే. ఇంకా మూలోపదేశాలను గురించిన విషయాలు ఇంకా మాట్లాడుకుంటూ పోవడము మంచిది కాదు. కాలమును బట్టి చూస్తే మనమందరం కూడా దేవుని వాక్యములో అలాగూ బోధకులమై టీచర్స్ స్థానములో ఉండాల్సిన వాళ్ళము. దేవుని వాక్యం చెప్పిన మాట. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. కానీ నేటికి ఇంకా మీరు మూలోపదేశములను నేర్చుకుంటున్నారు అని అంటే, అనగా లేఖనములోని మూలోపదేశాలు ఇంకా నేర్చుకుంటున్నామంటే ఆత్మీయంగా మనము సిగ్గుపడవలసి ఉంటున్నది. అందుకోసమే డైరెక్ట్ దేవుని యొక్క వాక్యం ఇప్పుడు ప్రభు రాకడ ఆసన్నమవుతున్న వేళ నీతి యుగములో మనమందరం ప్రవేశించబోతున్నాము. కాబట్టి నీతి యుగాన్ని గురించిన గొప్ప సత్యాలు సంఘానికి తెలియపరిచి ఆత్మీయ పరిపక్వతతో యాకోబు గారు రాసిన పత్రిక స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆత్మీయ పరిపక్వతే, యూదా గారు రాసిన పత్రిక ఆత్మీయ పరిపక్వత అనగా స్పిరిచువల్ మెచ్యూరిటీని గురించిన విషయాలే గత వారంలో ధ్యానం చేసుకునేటువంటి మనం నీతి యుగాన్ని గురించిన విషయాలు కూడా తెలుసుకొని ముందుకు సాగిపోదాం. కనుక అంతకంటే ముందుగా దయచేసి అందరికీ కూడా ప్రభు ఆత్మనిచ్చాడు గనుక ఆత్మలమైనటువంటి మనం ఎంత జాగ్రత్తగా మన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, మన శరీరాన్ని దగ్గర పెట్టుకోవాలా. ఎందుకోసమనంటే ఆత్మ మనలో ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకోండి ప్రియ సంగమా, ఆత్మ మనలో ఉన్నాడు. దేవుడు తన ఆత్మను మనలో పెట్టేసినాడు, తప్పించుకునేదానికి లేదు. కన్నే మనల్ని పట్టిస్తుంది. గత వారం మనం తెలుసుకున్నాం, మన నాలుక మనల్ని పట్టిస్తుంది, ఎవరో పట్టించాల్సిన అవసరంలే. మన ఏలి ముద్రలు మనల్ని పట్టిస్తాయి. కాబట్టి ఎందుకోసంగా ఆత్మ మనలో ఉన్నాడు, దేవుని స్వరూపం మనలో ఉన్నాడు, దేవుని పోలిక మనలో ఉన్నాడు. ఆయనే మనలను జీవింపజేస్తా ఉన్నాడు. శరీరం కేవలము నిష్ప్రయోజనం. కాబట్టి ఈ కళ్ళు, ఈ చెవి, అలాగూ ఈ నాలుక ఇవే మనల్ని పట్టిస్తాయి. మన సెల్ ఫోనే మనల్ని పట్టిస్తుంది. గత వారంలో మనం తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకున్నటువంటి దావీదు గారు ముందుగానే పరిశుద్ధాత్మ ప్రేరణతో, అందుకే దావీదు గారు ఫిజియాలజీని గురించి రాసినారు. ప్రియులారా, ఫిజియాలజీని గురించి, అనాటమీని గురించి చాలా గొప్పగా దావీదు గారు రాశారు. కీర్తనలు 139వ కీర్తన చూస్తే 13వ వచనం నుంచి వ్రాయబడిన మాటల్లో దావీదు తన బర్త్డేను జ్ఞాపకం చేసుకొని, ఆ సమయంలో నేను చాలాసార్లు మీకు ఈ విషయాలు తెలియపరిచిన కనుక నేనే మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం లేదు. ఆ 13వ కీర్తన నుంచి ఫిజియాలజీలో అనగా దేవుడు తనకిచ్చిన శరీరం, తనలో ఉంచిన ఆత్మ,
ఆత్మ ఉన్నాడు గనక శరీరాన్ని ఎంత ఒళ్ళును జాగ్రత్తగా, ఒంటిని జాగ్రత్తగా, కంటిని జాగ్రత్తగా, పంటిని జాగ్రత్తగా, ఒంటిని జాగ్రత్తగా, కంటిని జాగ్రత్తగా పెట్టుకోవాలో మనకు దేవుడే నేర్పిస్తూ వచ్చాడు. సంసోను తప్పిపోయాడు, కంటి విషయంలో తప్పిపోయాడు, పంటి విషయంలో తప్పిపోయాడు, ఒంటి విషయంలో తప్పిపోయాడు, శరీరాన్ని తన ఇష్టం వచ్చినట్టు తాను ప్రవర్తించాడు. ద్రాక్షారసం తాగే వాళ్ళతో స్నేహం చేయొద్దంటే ఆ తాగుడు బొత్తలతోనే స్నేహం చేసినాడు సంసోన్. వాళ్లకు తాగుడు బొత్తలతో స్నేహం చేసేది ఒకటి పక్కన పెట్టేసి తాగిపించినాడు అయ్యా ఈయన. సంసోనే దగ్గరుండి ఒక ఫంక్షన్కు పోయి ఫంక్షన్లో తాను తాగి, మరి తన పరిస్థితి చూసి ఎట్లా ఉందంటే అట్లా ఆ తాగుడు బొత్తలకు తాగిపిచ్చేసేసి ఆ తర్వాత ఆ సింహపు ఒకసారి సింహాన్ని చంపేస్తే అక్కడ తేనె, ఆ సింహపు కలేబరంలో తేనె వస్తే ఆ డెడ్ బాడీలో నుంచి వచ్చినటువంటి ఆ తేనెను అలా చేత పట్టుకొని జుర్రుకొని తీసుకొని ఆ తింటా పోయి వాళ్ళకు ఒక సామెత పొడుపు కథ చేసి వాళ్ళందరినీ గందరగోళం చేసి పెట్టేసేసినాడు. అంటే ఇది ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనవి ఇవి. అనగా ఒక డెడ్ బాడీని పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి, అలా అనాయింట్ చేయబడినటువంటి వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి, శాంక్టిటీతో అలాగూ సపరేట్ అలాగూ నాజీరు చేయబడి దేవుని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఒక డెడ్ బాడీలోనేటువంటి దాన్ని తీసుకోవడం అనేటువంటిది తప్పు. వెళ్ళి అక్కడ ఒక పొడుపు కథ చేయడం తప్పు, ఆ త్రాగుడు బోళ్ళతో స్నేహం చేయడం తప్పు, ఆ విందులో పాల్గొనడం తప్పు. ఇవన్నీ చేసి లాస్ట్కు ఒక అమ్మాయితో అలా తన జీవితాన్ని, ఇది కంటిని కంట్రోల్ చేసుకోకుండా, పంటిని కంట్రోల్ చేసుకోకుండా, ఒంటిని కంట్రోల్ చేసుకోకుండా లాస్ట్కు కళ్ళు బీకిచ్చుకొని ఆ కళ్ళే తనను పట్టిస్తే కళ్ళు పొడిచి, ఆ బల్లెంతో కళ్ళు పొడిచి ఆ కళ్ళు లాగేస్తే, కనుగుడ్లు లాగేస్తే గట్టిగా కేకలేచి ఏడుస్తూ ఉన్నాడు సంసోన్. ఇవన్నీ కూడా తనను పట్టించినాయి ప్రియులారా. మన జీవితాలను కూడా అందుకే చాలా జాగ్రత్త. నేను మీకు మనవి చేస్తున్నా, దావీదు జాగ్రత్త గల వ్యక్తి. తప్పు చేసినా, పాపం చేసినా వెంటనే పశ్చాత్తాపడి, అలా అనుకోని పరిస్థితులలో పాపం చేసినను పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో కృంగిపోయిన వ్యక్తి, నలిగిపోయిన వ్యక్తి, తిరిగి దేవుని యొక్క ఆ కృపకు పాత్రుడై దేవుని దగ్గర క్షమాపణ పొందినటువంటి వ్యక్తి దావీదు. అందుకే అంటాడు కదా, నా అంతరింద్రియములను నీవే కలగచేసేదివి. 139:13 వచనం. నా అంతరింద్రియములను నీవే కలగచేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను, అనగా ఆత్మైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదులో దేవుడు ఆత్మనుంచాడు, అనగా ఆత్మకే ఆ పేరు. దావీదు అన్న పేరు ఆత్మకే, శరీరానికి కాదు. ఆత్మకే, శరీరానికి కాదు. శరీరం ఆ టయానికి అది కేవలం నిష్ప్రయోజనమైంది. దీన్ని చూసుకొని నమ్ముకొని ఈ శరీరానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే మనల్ని ఖచ్చితంగా ఇది నరకానికి తీసుకొని పోతుంది. అందుకే పేరైనా, ఊరైనా, మన యొక్క ఉనికైనా, మన భవిష్యత్తు అయినా, మనము రేపు పరలోకంలో మనల్ని చేర్చేదైనా దేవుడు మనలో ఉంచిన ఆత్మయే తప్ప ఈ శరీరం కాదు సుమా. ఇది ఎరిగినటువంటి దావీదు అంటున్నాడు, నా అంతరింద్రియములను నీవే కలగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయం, నాకు ఆశ్చర్యమును కలుగుచున్నవి. దేవా, నా ఫిజియాలజీ ఏంటి ప్రభువా, నా అనాటమీ ఏంటిది, నాలో నీవు ఉంచిన ఆత్మ ఏంటి దేవా. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. మా అమ్మ మా నాయన 9 మాసాల తర్వాత చూసినారు, కానీ నువ్వు నన్ను ఎప్పుడో చూసినావు. నా తల్లి గర్భంలో నన్ను చూసినావు, నా తల్లి గర్భములోనికి రాకముందు నీవు నన్ను చూసినావు. ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ క్రోమోజోమునైన నన్ను, నా అంతరింద్రియాన్ని, నా తల్లి గర్భములోనికి నన్ను నీవు పంపించింది నువ్వే కదా. మా అమ్మ నాయన 9 మాసాల తర్వాత చూసినారు నన్ను.
నువ్వు ఎప్పుడో చూసినావు ప్రభా. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యమును కలుగుతున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు అని ఆ క్రింది భాగానికి వచ్చిన నేను రహస్యముగా పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో నా జీవితానికి నువ్వు నియమించావు కొన్ని దినాలు, నియమించినావు కొన్ని దినాలు. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము చేసినావు. నా లైఫ్కు సేఫ్టీ ఇచ్చినావు, నా లైఫ్కు సెక్యూరిటీ ఇచ్చినావు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నీ గ్రంథములో లిఖితము చేయుట ద్వారా ఇంతగా నన్ను భద్రపరిచినావు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే. తన ఫిజియాలజీని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను మీ అందరికీ చివరిగా నేను మనవి చేయడమే, మనగా వాక్యంలో కొంచెం మనం ముందుకెళ్ళక ముందు, దేవుడు మనలో ఉంచిన ఆత్మను జాగ్రత్తగా కాపాడు. ఆత్మ ఉన్నాడు అని శరీరాన్ని కలిగి ఉన్న మనం, శరీరం అనగా ఒళ్ళు, శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకుందాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుందామంటే అర్థం ఏంటంటే ఆత్మ మనలో ఉన్నాడు. ఆత్మ మనలో ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఏది ఎప్పుడు ఎట్లా పట్టించాలో, ఎప్పుడు ఏ విధంగా చేయాలో ఆత్మ ఆయన అన్నీ చూసుకుంటాడు. అందుకోసమే జాగ్రత్త. ఇక్కడ కూడా పేతురు గారు అంటున్నారు, ప్రియులరా, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఎప్పుడు జరుగుతాయి ఇవి? ఎప్పుడు జరుగుతాయి పంచభూతాలు? గత వారం కూడా అనుకున్నాం. నాకు మన బుధవారం రోజు ఒక యవన కుమారుడు ఒక అతను అడిగినాడు, అంకుల్ పంచభూతాలు అని చెప్పేసి అని. మొన్న మీరు వాక్యం చెప్పేటప్పుడు కూడా డాన్ అన్న లేచి నిలబడితే పంచభూతాలు, ఆయన నడుస్తున్నాడంటే పంచభూతాలు. ఒక డానీనే కాదు, ఎవరైనా సరే మనందరికి కూడా దేవుడు మనం నడుస్తున్నామంటే పంచభూతాలు అన్నారు. నాకు అది కొంచెం అర్థం కాలేదు అంకుల్, కొంచెం అని చెప్పేసి అని ఒక అబ్బాయి నన్ను అడిగినాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే తాను ఆలోచన కలిగి ఉన్నందుకు, తాను దాని గురించినటువంటి ఆలోచన కలిగి అడిగాడే, ఆ పంచభూతాలు ఎట్లా ఏంటి అని చెప్పేసి అని. ఎస్, మనం లేచి ఒక కుమారుడు డానీనే కాదు, ఇక్కడ ఉన్న అందరము ప్రియులారా, మన దేహాలు పంచభూతాలతో దేవుడు మిళితం చేసినాడు. ఒక్క మాట మీ గమనంలోనికి తెస్తాను. ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా ఇది తెలుసుకుంటే పాపం చేయం. ఇది తెలుసుకుంటే ఇంకా దొంగ చూపులు చూడాలంటే భయపడాలంతే. అటు ఇటు దొంగ చూపులు చూసి అంటారు కొందరు. ఆ దొంగ చూపు చూసేదానికి కూడా ఒళ్ళు జల్దరించాలా, భయపడాలా. కొందరు ఊరికే నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని ఇట్ట తిరిగి అట్ట తిరిగి అక్కడికి పరిగెత్తి ఇక్కడికి పరిగెత్తి లేని తంటాలన్నీ తీసుకొని వచ్చి పెట్టే ఉంటారు కొందరు. ఒళ్ళు జల్దరించాల, భయపడాల మళ్ళా పాపం చేసేదానికి. అలాగూ సినిమాలు చూసేదానికి భయపడాలా, సీరియళ్ళు చూడాలా భయపడాలా, ఒక్కాకేసుకునేదానికి భయపడాలా. నాలుక పట్టిస్తుంది, ఒక్కాకేసుకుంటే పట్టిస్తుంది, భయపడాలంటే మనం ఎందుకనంటే దేవుడు ఆయన తన ఆత్మను మనలో ఉంచాడు. ఎవరం తప్పించుకునేది లేదు కాబట్టి. ఇంకా మనం ఒక్కాకేసుకుంటున్నాం, ఇంకోటి చేస్తున్నాం, సినిమాలు చూస్తున్నాం, సీరియల్ చూస్తున్నాం, తాగుతున్నాం, తందనాలు ఆడుతున్నాం, స్మోక్ చేస్తున్నాం, అవి చేస్తున్నాం. ఇవి నన్నెవడూ చూడలేదని చెప్పేసానంటే నో. ప్రియులారా, ఒక సంగతి తెలుసా, ఈ శరీరం ఎట్లా పట్టిస్తుంది? ఇది ఓకే, అసలు పదార్థానికే శక్తి ఉంది తెలుసా? పదార్థానికి శక్తి ఉందని ఒకసారి ఒక క్వశ్చన్ మార్క్ ఫిజిక్స్ ప్రకారంగా, దాన్ని ఫిజిక్స్ అంటారు, భౌతిక శాస్త్రం ప్రకారంగా. పదార్థానికి శక్తి ఉందా అని చెప్పేసి అంటే ఎస్ ఉంది. బైబిల్లో ప్రూఫ్ ఉంది. ఎస్, బైబిల్లో ప్రూఫ్ ఉంది. ఆకాశమా ఆలకించో. ఎవరు ఆకాశం? పంచభూతాల్లో ఒకటండి ఆకాశం. ఆలకించమని దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. భూమి చెవి యొగ్గు, నేను చెప్తాండా ఇనో.
దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, భూమి విను అంటే భూమి వింటాంది. అంటే భూమికి ఏముంది? ఈ భూమి కనిపించి ఆ మట్టి మనకు ఏందో మట్టిలాగా ఉంది, మనకు రాళ్ళలాగా ఉన్నాయి, మనకు ఇసుకలాగా ఉంది, మనకు అవినిలాగా ఉన్నాయి. కానీ దానికి కూడా శక్తి ఉంది. భూమి వింటుంది. పంచభూతాల్లో ఆకాశం ఒకటి, భూమి ఒకటి, గాలి ఒకటి, నీరు ఒకటి, అగ్ని ఒకటి, ఈ 5 పంచభూతాలు ఇవి దేవుడు అంటున్నాడు మీరు వినండి, ఆలకించండి, చెవి యొగ్గండి. ఎస్, ఓ చిన్న మాట. కంప్యూటర్ ఉందండి. ఇవాళ మనం అందరం కంప్యూటర్లు వాడుతున్నాం. సెల్ ఫోనే తీసుకుందాం, సెల్ ఫోన్లు వాడుతున్నాం. ఏంటి అది? ఎక్కడి నుంచి తయారు చేసినారు దాన్ని? పైనుంచి ఊడిపోయినాయా ఏమన్నా? ఏనైనా రవేనా? ఎక్కడి నుంచి వచ్చింది? భూమి అనేటువంటి దీంట్లో నుంచి రకరకాలైనటువంటి వస్తువులన్నీ సేకరించి దాన్ని ఒక సెల్ ఫోన్ తయారు చేసినాం. భూమిలో నుంచి కాకుండా ఏదీ లేదు. మనం వేసుకునే డ్రెస్ భూమిలో నుంచి వచ్చింది, గుండీలతో సహా భూమిలో నుంచి వచ్చినటువంటి, మన కళ్ళద్దాలు భూమిలో నుంచి వచ్చినవి. ఏమంటే రూపాన్ని మార్చుకున్నాయి. వాచ్ రూపాన్ని మార్చుకొని ఇట్లా కనిపిస్తుంది, రూపాన్ని మార్చుకొని ఇట్లా కనిపిస్తుంది. ప్రతిదీ భూమిలో నుంచి వచ్చింది. కంప్యూటర్ భూమిలో నుంచి వచ్చింది, సెల్ ఫోన్ భూమిలో నుంచి వచ్చింది, చిప్స్ భూమిలో నుంచి వచ్చినాయి, సిడీస్ భూమిలో నుంచి వచ్చినాయి. అలాగూ ప్లాఫీస్, ఒకప్పుడు ప్లాఫీలు భూమిలో నుంచి వచ్చినాయి. ప్లాఫీ మాట్లాడడం లేదా? సీడీలు మాట్లాడడం లేదా? చిప్స్ మాట్లాడడం లేదా? మీరే చెప్పాలి. ఇంక ఇప్పుడు ఎంత అడ్వాన్స్మెంట్లోకి వెళ్ళిపోయినాం. అనగా పదార్థానికి శక్తి ఉన్నప్పుడు నేను చేసేటువంటి, నేను తాగుతా అంటే ఎవడు చూడలే, నేను వాళ్ళతో వీళ్ళతో తిరుగుతూ ఉంటే ఎవరు చూడలేదు, అమ్మయ్య ఎవరు నన్ను చూడలేదులే, నా ఇంటి వాళ్ళు నన్ను చూడలే, మిగిలిన ఎవరు నన్ను చూడలే, నేను చేసినటువంటి తప్పుడు పనులు అక్కడ ఇక్కడ తిరిగి. అది మన మూర్ఖత్వం, మన వెర్రితనం, మన బలహీనత. ఆత్మ అక్కడే నీలోనే ఉన్నాడు. నీలో ఆత్మ ఉన్నప్పుడు నువ్వు దొరికిపోయినావు, అయిపోయింది. రెండవది, ఇవే నిన్ను పట్టిస్తాయి. ఈ పంచభూతాలు, ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని, ఇవి నిన్ను పట్టిస్తాయి. ఈ బిల్డింగ్ నిన్ను పట్టిస్తుంది, మనం మాట్లాడే ప్రతిదీ. ఎందుకనగా ఒక చిన్న చిప్ అట్ట పెడితేనే ఎన్ని పాటలో రికార్డ్ చేసిన పాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఆ శక్తి ఎవరు తయారు చేశారు? ఏ విధంగా వచ్చింది? ఒక చిప్, ఒక అంత చిన్న చిప్. ఇంతకుముందు ప్లాఫీలు ఉండేటువంటి, సీడీలు ఉండేటువంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి ఎవరు చేసుకుంది? ఇవన్నీ పదార్థాలు కావా? ఇవన్నీ ఫిజిక్స్లో నుంచి, కెమిస్ట్రీలో నుంచి, మానవ జ్ఞానంలో నుంచి వచ్చినటువంటివి కావా? ఎస్. వాటికే అంత పవర్ ఉంటే వాటిని నమ్ముకొని, వాటిని బేస్ చేసుకొని మనం చేసే తప్పుడు పనులు ఎవరు చూడలేదులేని. మొన్న ఒక కుమారుడు వచ్చినాడు. మరి ఆ బాబు ఈరోజు చర్చికి వచ్చినారో లేదు నాకు తెలియదు, కానీ పేరొద్దు. బాబు వచ్చి ఏడుస్తున్నాడు. లాస్ట్ వీక్, అంకుల్ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉంటే నాకు కొంచెం హెల్ప్ చేయండి అంకుల్ అని వచ్చినాడు. బయట అక్కడ కూర్చున్నాము. ఏనన్నానంటే, అంటే మా చెల్లికి ఆరోగ్యం బాగాలేదు అంకుల్, నాకు కూడా ఆ హెల్త్ బాగాలేదు. మా చెల్లి అకౌంట్లో 10 lakhs రూపీస్ డబ్బులు ఉండింది, బ్యాంక్ బ్యాలెన్స్. హెల్త్ బాగాలేదనే ఉద్దేశంతో మేము ఒక ఫ్రెండ్, మాకు మా ఇంటికి సర్వీస్ చేయడానికి ఒక అతన్ని తెచ్చుకున్నాం. అతను ఒక 1 నెల రోజుల నుంచి మాకు సర్వీస్ చేస్తున్నాడు. అలా సర్వీస్ చేస్తూ మాతో బాగా మంచిగానే ఉన్నాడు. ఒక ఫ్రెండ్ లాగా అయిపోయినాం, మంచిగా అందరం కూడా నమ్మినాము. అతను ఏం చేసినాడంటే, మెల్లిగా ఇప్పుడు మా చెల్లి ఆరోగ్యం బాగాలేదు, బెడ్ రిడన్, నేను చూసుకోవాలి. సో నాకు ఈ మధ్య కొంచెం సుస్థి చేసింటే నా సెల్ ఫోన్ను ఆపరేట్ చేసేటువంటిది నేను బుద్ధి లేక నా సెల్ ఫోన్ ఆపరేషన్ అతనికి ఇచ్చిన. నా సెల్ ఫోన్ ఆపరేషన్ తీసుకున్నప్పుడు మెల్లిగా నా నెంబరు ప్లస్ దాంట్లో ఉండే సీక్రెట్ నెంబర్ అతనికి తెలిసిపోయింది. 10 లక్షల్లో 8,70,000 కొట్టేసినాడు అంకుల్. అప్పుడింత ఓ 3 దఫాలుగా, 3 దఫాల్లో 4 దఫాలుగానో 2 లక్షలు 3 లక్షలు అట్లా కొట్టేసి 8 లక్షలు లాస్ట్ ఈ నెలలోనే కొట్టేసినాడు. అది కూడా నా నెంబర్ కనుక్కున్నాడు, నా నెంబర్ చూసుకున్నాడు, నమ్మినను. మేము బెడ్ రిడన్ అతని చేతికి ఇస్తే సరేలే మాకేదో మంచి మెయిల్ చేస్తానని అనుకున్నాం. 8,70,000 కొట్టేసి లాస్ట్ పేమెంట్ చూసుకునే తర్వాత మళ్ళీ నాకు అవసరమైన చూసుకుంటే నాకు తెలిసిపోయింది. చూస్తే
మళ్ళీ నేను బ్యాంకుకి వెళ్ళి దాన్ని తీసుకున్నాను ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్లో అతని పేరు అంతా బయటకు వచ్చింది, అతనే డ్రా చేసినట్టుగా అంతా. ఎవరు పట్టించినారు ఇప్పుడు అతన్ని? పట్టించింది ఎవరు? సెల్ ఫోనే పట్టించింది. అతనేమో నన్ను చూడలేదులే, నేను మోసం చేస్తాడా కొట్టేసిన అనుకున్నాడు. పట్టించిందేమో అతన్ని, ఆ సెల్ ఫోనే పట్టించింది. ఆ నెంబర్ దొరికిపోయింది. నాకు హెల్ప్ చేయండి అంకుల్ అంటే, మాట్లాడదాంలే నేను అని చెప్పేసాను. అన్నాను ఈరోజు రేపు అతను అబ్బాయి విషయం మాట్లాడాలి. పాపం చాలా బాధలో ఉన్నాడు, చాలా కష్టాల్లో ఉన్నారు. ఒకవేళ ప్రార్థనకు వచ్చింటే ప్రార్థన తర్వాత నన్ను కలవాలని ఆ బాబుని కోరుతా ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రియులరా, ఇవే మనల్ని పట్టిస్తాయి. అందుకే దయచేసి రేపు ప్రభు ఎదుట మనలను నిలవబెట్టేది ఇది రేపు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కువ సమయం లేదు నాయనా. నేను రేపనే పదమే వాడినాను కానీ ఇంకా నేను వేరే పదం వాడలే. ఈరోజు దాటితే వచ్చేది రేపే. ఎందుకనగా మనము ఎడ్జ్లో ఉన్నాం, అంచుల్లో ఉన్నాం. దానియేలు టైం అయింది, ముగించుకుందాం ఒక 5 నిమిషాలు. దానియేలు గ్రంథంలో 70 వారాలను, అవి జరిగిపోయినా జరుగుతున్నా జరగబోతున్న వాటికి సూచనగా ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మదేవుడు దానియేలు గారికి తెలియపరిచిన 70 వారముల మర్మం. కాబట్టి ఆ 70 వారాలను గురించి దానియేలు గ్రంథంలో రాయబడింది. 69 వారాల చరిత్ర ఇప్పటికి ప్రజెంట్ కంప్లీట్ అయింది. ప్రియ సంగమా, పెద్దలారా, సహోదరులారా, సవినయంగా అర్థం చేసుకోండి ప్లీజ్. నేను మీరు అర్థం చేసుకోండి, మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. ఇది కాకమ్మ కథ, పిట్ట కథ కాదు. యెహోవా భూమిని గజగజ వణికింప సమయం ఆసన్నమైంది నాయన. మనమందరము దొరికిపోయే సమయం ఆసన్నమైంది. ఎవరము తప్పించుకునే పరిస్థితి లేదు, ఎవరము ఎక్కడ పక్కపోయేటువంటి పరిస్థితి లేదు. ఎట్లా ఉన్నామనేటువంటి ఇప్పుడు ఆ టైం దగ్గరికి వచ్చింది. నేను తప్పించుకున్నా, నా భార్య ఎట్లుంటే ఏమిలే అని భార్యను గురించి పట్టించుకొని భర్తలు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి మీకు మనవి చేస్తా ఉన్నాం. నీ భార్య మారు మనసు పొందకుండా ఆమె రక్షణలోనికి రాకపోతే సహోదరుడా, దయచేసి ఈరోజు ఈ వాక్యం విన్న తరువాత ఆమెను బట్టి నువ్వు దొరికిపోతావు, ఆమెను బట్టి నీ పని కూడా అయిపోతుంది. కాబట్టి ఆమెను రక్షణలోనికి తెచ్చుకొనుట దేవుడు నీకిచ్చినటువంటి గొప్ప బాధ్యతగా, ఒక గొప్ప ఆశీర్వాదపు బాధ్యతగా భావించు నాయన. ప్రేమ చూపించి ప్రేమతోనే నీ భార్యను దగ్గరికి తీసుకో, ఆమెను రక్షణలోనికి నడిపించు. నేను యేసుప్రభుని తెలుసుకున్నా, ఆమె అయితే చర్చికి రాదు, నేను ఒక్కని మాత్రం సంఖలో బైబిల్ పెట్టుకొని వచ్చినా, లేకపోతే అది కూడా బైబిల్ కూడా పెట్టుకోకుండా కాళ్ళు చేతులు ఊపుకుంటా నాకై నేనే వచ్చినాను, నేనైతే చూసుకొని పోతాడా, అమ్మయ్య నేనైతే బల్ల కూడా తీసుకొని పోతాడా. ఆమె ఏం చెప్పినా వినదు, రాదు. ఆమె చర్చి వేరు, ఆమె లోకం వేరు. ఆత్మీయంగా మనకు సిగ్గు అనిపించడం లేదా అట్లా అనుకోవడం కానీ, ఆలోచన చేయడం కానీ ఆ మాటలకు కూడా. భార్యలు రాకుండా భర్తలు లేకుండా భార్యలు, పిల్లలు రాకుండా కేవలం తండ్రి రావడమో తల్లి రావడమో, ఇవి మనకు దేవుడిచ్చిన కుటుంబంలో, దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాల్లో, దేవుడిచ్చిన విలువైన జీవిత కాలములో ఇవన్నీ కూడా మనము పాటించకపోతే ఎట్లా ప్రియులరా? నేను తప్పించుకున్నా, నా భార్య ఇనదులే ఎంత చెప్పినా, ఆమె ధోరణి ఆమెది, అది మంచిది కాదు కదా. ఇంకా ఆయన వినడు, వదిలేసిన ఆయన అంతే. ఇంక నేను ఎంత చెప్పినా వినడు, నా మాట ప్రకారం రావడం. అందుకే నేనన్నా బాగుందామని చెప్పేసి ఏదో చర్చికి వచ్చి మనశ్శాంతి కోసం నేను చర్చికి వస్తాను. మాట్లాడే సిస్టర్స్ ఎంతోమంది ఉన్నారు, బాధ వ్యక్తపరిచే సిస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇంకా వినడు బ్రదర్ ఆయన అని. కానీ వినకపోయినా ఏం చేసినా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ జీవితంలో భర్తను, భార్యను, పిల్లలను, దేవుడిచ్చిన సాటి లేని శ్రేష్టమైన స్వాస్థ్యంతో కూడిన బహుమానాలను, వాళ్ళను కలిసి ఒక కుటుంబం, అదే పరలోక గృహం. నువ్వు నేను కాదన్నా, ప్రభు పరలోక గృహాన్ని పెట్టినాడు. అక్కడ పరలోక గృహం రెడీగా ఉంది, క్రొత్త ఆకాశం రెడీగా ఉంది. ఇప్పుడు అక్కడ రెడీగా క్రొత్త ఆకాశం ఉంది ప్రియులరా. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అందులో ఉంది. క్రొత్త భూమి అంటే మనమే. రేపు ఆత్మలమైనటువంటి మనం ఆ క్రొత్త ఆకాశమైనటువంటి అందులో మనం ప్రవేశం పొందినాము. ఆ పరలోక పట్టణములో, పరలోక గృహములో మనం ప్రవేశం పొందినామంటే ఆ క్రొత్త భూమి అంటే ఎవరంటే మనమే.
ఇప్పుడు ఇక్కడ భూమి అంటే ఏందనుకున్నారు? ఈ భూమి అంటే ఇది అనుకుంటున్నారేమో. ఈ భూమి దేవునికి అస్సలు అవసరంలే. నీకు నాకు సేవ చేయడం కోసం, నీకు నాకు కొన్ని వనరులు ఉత్పత్తి చేయడం కోసం, నీకు నాకు కొంత మంచి జరిగించడానికి కోసం అలా మనము నడిచి వెళ్తూ ఉంటే భూమి కదిలి, మనం నడిచి వెళ్తున్నామంటే భూమి కదులుతుంది, అర్థం అది. మనకు సేవ చేయడం కోసం ఉన్నటువంటిదే. దేవునికి కావలసింది నువ్వే, నేనే తప్ప ఈ భూమి కాదు, ఈ చెట్లు కాదు, ఈ గాలి కాదు, మిగిలిన ఏవి కావు. ఇవన్నీ కూడా నీ శరీరములో, నా శరీరములో దేవుడు మనలో ఉంచాడు, మనలో పెట్టాడు. కాబట్టి ఇక్కడ మనం ఉంటున్నాం. మనం కదులుతున్నామంటే, పంచభూతాలు కదులుతున్నాయంటే భూమి కదులుతుంది అని అర్థం. మనలను బట్టి భూమి కోసం మనం కాదు, భూమి కోసం మనం కాదు. ఆకాశం మనలను బట్టియే, మన కోసం దానికోసం మనం కాదు సుమా. దయచేసి ఇంకా మీకు అర్థమైంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇంతగా నేను తెలియపరచు, దేవుని వాక్యాన్ని బట్టి ఇంతగా మీ దృష్టికి తెస్తున్నా. ఈ భూమి ఆకాశాలు దీన్ని నమ్ముకొని మిగిలినటువంటిది ఏది మనము కలిగి ఉన్నా దీన్ని బట్టి అతిశయిస్తున్నా. నేను బాగా డబ్బు సంపాదించుకున్నా, నాకు 10 బిల్డింగులు ఉన్నాయి, ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించుకున్నా, నాకు జల్సాగా ఉంటున్నాను, ఆత్మీయంగా సిగ్గుపడాలి దేవుని వాక్యాన్ని బట్టి. ఎందుకోసమో తెలుసా? రక్షణ లేకపోతే సిగ్గుపడాలి. రక్షణ అనుభవం కలిగి ఉంటే హ్యాపీ, సంతోషపడు, దేవుడిచ్చిన దాన్ని బట్టి ఆనందించు. ఇంకా ఆ రక్షణ లేకుండా, నీ భార్యకు రక్షణ లేకుండా, నీ పిల్లలకు రక్షణ లేకుండా, రేపు దేవుడు నీ కోసం ఒక క్రొత్త ఆకాశం పెట్టి, ఈ భూమి అంటే నువ్వే, పంచభూతాలంటే నువ్వే, నీలో ఉన్న శరీరాలే, నీ శరీరమే, నీలో దేవుడు ఉండి నిన్ను నడిపిస్తున్నాడే, ఆత్మయే నిన్ను నడిపిస్తున్నాడే అనగా భూమిని నడిపించేటువంటిది. అందుకే ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా భూమి తప్పిపోదు సుమా. ఎందుకు తప్పిపోదో తెలుసా? 24 గంటలు క్యాలిక్యులేషన్ పక్కా, మిగిలినటువంటి అన్నీ కూడా పక్కా. ఎందుకు? ఎక్కడా తప్పిపోదు. తప్పిపోకుండా ఉండేదానికి కారణం ఏమిటంటే దేవుడు, మన శరీరాలు, ఆయన ఆత్మ, ఆయనే మనలో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. దయచేసి కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలని నేను ఆరాటపడతా ఉన్నా. అందుకే ఆ పరలోక గృహంలోనికి చేరాలి అంటే కుటుంబం దేవుడిచ్చిన వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ప్రేమతో జాన్ బన్యన్ గారు పెద్ద కోపిష్టి. ఆయన యాత్రికుని ప్రయాణం లాంటి గొప్ప పుస్తకాన్ని, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బైబిల్ తరువాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇప్పటికీ చిరస్థాయిగా పేరు నిలిచిపోయిన జాన్ బన్యన్ గారి పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. చాలా కోపిష్టి. తన భార్యని ఎన్నిసార్లు కూర్చున్నాడో, పాపం ఆమె ఎంత బాధపడిందో ఆ తల్లి, ఆ సిస్టర్. కానీ ఆమెలో ఉన్న ప్రేమ, ఆమెలో ఉన్న క్రీస్తు ప్రేమ, మంచితనం, ఇంత ముక్కోపి, ఇంత కోపిష్టి అంటే తటాలన గబక్కిన చేయి చెంపకేసి కొట్టడం చాలామందికి అలవాటు ఉంటుంది. అంతే, ఇంకా వాళ్ళ నైజాలు, జాన్ బన్యన్ గారి నైజం అది. అలాంటి వాళ్ళు, అది చాలా మూర్ఖత్వం, చాలా తప్పది. భార్య మీద చేయి చేసుకొని కొడుతున్నామని ఏంటంటే అంతకంటే బుద్ధిహీనులు ఇంకొకరు లేరు. అంతకంటే బుద్ధిహీనులు. ఎందుకోసమో తెలుసా? భార్య మీద చేయి చేసుకుంటున్నామంటే అర్థమేమని? నిన్ను నువ్వు కొట్టుకుంటున్నావు రా బాబు అని అర్థం. కొట్టే చెంపకేసి ఇంకా భయపడి ఇంకా గుడ్డలు పెట్టుకొని పోయింది. ఇత్తడి మాటలు మాట్లాడుతుంటారు. భయపడి ఇంకా ఆ తర్వాత మారిపోయింది. అప్పటి నుంచి మారిపోయింది. 2 దెబ్బలు పడినాయి, మారిపోయింది. ఎవరిని కొట్టుకున్నావు నువ్వు? నీ చంపలను నువ్వు కొట్టుకున్నావు. ఆమెంటే ఎవరు? నీకు ఆ కాన్సెప్టే గిన దేవుని వాక్యం తెలిస్తే మనం ఆ విధంగా ప్రవర్తించాం. తెలియనప్పుడు మూర్ఖంగా ఇట్లా జాన్ బన్యన్ గారు అట్లే చేసినారు. తెలియని పరిస్థితులలో ఆ తల్లి ప్రార్థనతో తన భర్తను మార్చుకునింది. యేసు ప్రభును రక్షకునిగా తాను తెలుసుకున్న వేళ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి అంత అద్భుతమైన పుస్తకాన్ని, అలాగూ బాప్తిసం కొరకు 14 సంవత్సరాలు జైలు శిక్ష, మళ్ళా 2 సంవత్సరాలు జైలు, 16 సంవత్సరాల యావజ్జీవ కారాగారం సత్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. అందుకే మీకు మనవి చేస్తా ఉన్న ప్రియులారా, ఎటువంటి వారినైనా మార్చగలిగింది ప్రార్థన,
ఎటువంటి వ్యక్తుల జీవితాలనైనా కుటుంబాలనైనా తప్పకుండా మార్చగలిగింది దేవుని వాక్యం. ఆ ప్రార్థన దేవుని వాక్యమే మీరందరూ కలిగి ఉండాలని మీకు మనవి చేస్తున్నా. ఇంతకు చివరిలో ఒక్క మాట 2 నిమిషాలు ముగించుకుందాం. దీని గురించిన వివరణ నేను ఎలాగూ బైబిల్ స్టడీలో చెప్తున్నాను. ఒకవేళ సమయం ఉంటే అందరికి ఇష్టమైతే వచ్చే వారాల్లో కంటిన్యూ చేసుకుందాం, లేదంటే బైబిల్ స్టడీలో. మనం ఇవాళ చివరి యుగంలో ఉంటున్నాం. మొత్తం 7 యుగాలు ఉన్నాయి. 7 యుగాల్లో బైబిల్లో ఉండబడినటువంటి 7 యుగాల్లో మొట్టమొదటి యుగం నిష్కల్మష యుగము అన్నారు పిల్లరా. టైం ఏంది, 2 నిమిషాలు ముగించుకుందాం. నిష్కల్మష యుగము ఇది దానియేలు 70 వారాలకైనా ప్రభు రెండవ రాకడను గురించి అన్నీ నేను కూలంకషంగా దీన్ని తీసుకొని మీ దృష్టికి తెస్తా ఉన్నా. మొట్టమొదటి యుగం నిష్కల్మష యుగం. ఆ నిష్కల్మష యుగము ఆదాము ఆయన నిర్మాణము జరిగినప్పటి నుంచి ఆదాము పతనం వరకు అది నిష్కల్మష యుగం. ఎప్పుడు పాపం చేశాడో పతనం అయ్యాడో నిష్కల్మష యుగం పోయింది. ఇంకా కల్మషం వచ్చేసింది, పాపం వచ్చింది లోకంలోనికి. రెండవ యుగం మనస్సాక్షి యుగం. అప్పటి నుంచి మనస్సాక్షి పనిచేస్తూ వచ్చింది. మనస్సాక్షి యుగం ఆదాము పతనము నుండి నోవహు జలప్రళయం వచ్చే కాలం వరకు మనస్సాక్షి యుగం. దాని తర్వాత మూడవ యుగం మానవ అభివృద్ధి యుగం, దాని విస్తరణ యుగం అన్నారు. ఎప్పటి నుంచి జలప్రళయం తర్వాత మళ్ళా క్రొత్త వాతావరణంలో మార్పు వచ్చింది. క్లైమేట్, ఆకాశం మారలే, భూమి మారలే, క్లైమాటిక్ చేంజెస్ వచ్చినాయి, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వచ్చినాయి. నరుని ఆయుష్ 1000 సంవత్సరాల నుంచి 120కి పడిపోయింది. 120 నుంచి 80కి పడిపోయిన కాలం అది. కాబట్టి మానవ అభివృద్ధి చెందిన కాలం జలప్రళయం దగ్గర నుంచి అబ్రహాము వరకు ప్రియులారా. 4వ యుగం వాగ్దాన యుగం. వాగ్దానాలు, దేవుడు వాగ్దానాలు ఇచ్చేటువంటి యుగం. అది అబ్రహాము నుండి మోషే సీనాయి పర్వతం పైన ధర్మశాస్త్రము ఆజ్ఞలు పొందేంత వరకు, ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు పొందేంత వరకు అది వాగ్దాన యుగంగా ఉండిపోయింది. 5వ యుగం ధర్మశాస్త్ర యుగం అంటారు. ఆ ధర్మశాస్త్ర యుగం ఎప్పటి నుంచి అంటే సీనాయి పర్వతం పైన, అలాగూ సీనాయి పర్వతం నుండి అనగా ఆజ్ఞలు పొంది ధర్మశాస్త్రము పొందినప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం, ఆయన పునరుద్ధానము జరిగేంత వరకు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్ర యుగంలోనే, ఆయన మరణించింది అప్పుడే, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణమైపోయేంత వరకు ఉన్నటువంటి కాలాన్ని ధర్మశాస్త్ర కాలము, యుగము అంటారు. ధర్మశాస్త్ర యుగం. నెక్స్ట్ 6వ యుగం కృపాయుగం. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత ఎప్పటి నుంచి క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము నుండి యేసు ప్రభు వారి రెండవ రాకడ వరకు వచ్చేటువంటి యుగం కృపాయుగం. 6వ యుగమైన కృపాయుగములో ఇప్పుడు మనమందరము ఉన్నాం. ప్రియ సంగమా, దానియేలు ప్రవచనాల్లో 70 వారాల్లో 69 వారాలు అయిపోయి 69వ వారం కూడా చివరికి దగ్గరికి వస్తూ 70వ వారపు ముగింపులోనికి వచ్చినాం. ఎడ్జిలో ఉన్నాం. దయచేసి అందరము కాపాడుకుందాం. ముందుగా మన పర్సనల్ లైఫ్ జాగ్రత్త పడదాం. ముందు మనల్ని మనం మళ్ళా మన కుటుంబాలను అందరినీ రక్షణలోనికి తెచ్చుకోవడం, తిరిగి దేవుడిచ్చిన సంఘం, సహవాసం, ఆయన పరిశుద్ధ మందిరం, ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరినొకరు సహకరించుకొని, ఆ విధంగా మనమందరం కూడా మంచిగా అన్నట్టు. ఇది కృపాయుగం, కృప గ్రేస్లో ఉన్నాం. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ వచ్చేదే నీతి యుగం. త్వరలో రాబోతా ఉంది. ఎంత త్వరలో అంటే అంత త్వరలో రాబోతా ఉంది. ఈ మాటే ప్రభు మీకు చెప్పమంటే ప్రార్థన చేసుకొని మీ గమనంలోనికి. ఇప్పుడు సహోదరి గ్రేస్ మేరీ గారు చదివిన భాగంలో కూడా లాస్ట్లో అందరం ఆ వచనాన్ని చదువుకొని ముగించుకుందామా? దయచేసి చూడండి ప్రియులారా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చివరి 10వ వచనం నుంచి చదవండి. 10వ వచనం అందరూ కూడా ఆ వచనం. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో, ఆకాశములు అంటే ఇప్పుడున్న ఆకాశం, భూమి గతించిపోవును, అయిపోతుంది దీని కథ. పంచభూతాలు, ఇప్పుడున్న ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని, అలాగే మానవ దేహాలు మనం కలిగి ఉన్న ఇవన్నీ కూడా మిక్కటమైన వేండ్రముతో ఏమైపోతాయి? ఇవి
లయమైపోవును. భూమియో దాని మీదనున్న కృత్యాలన్నీ ఏమైపోతాయి? కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో లయ కరిగిపోవునట్టియు. దేవుని దినపు రాకడ, దేవుని దినపు రాకడ, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు, అనగా మనం ఎలా ఉండాలంటున్నాడు ప్రభు? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో, మామూలు జాగ్రత్త కాదు, ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏం జరుగుతుంది అక్కడ? ఇంతటితో కృప ఆడికి అయిపోయింది, కృపాయుగం. 13వ వచనంలో ఉంటుంది, మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. వాటి యందు ఏముంటుంది? అది నీతియుగం. నీతిరాజు యేసుక్రీస్తు. నీతి యుగములో మనమందరము ప్రవేశించి సదాకాలం ఆ నీతి రాజ్యంలో మనలను పరిపాలన చేస్తాడు. మనమందరం ఆయనతో ఉంటాం, ఆయనతోటి సహపాలి వారసులంగా ఉంటాం, నిత్యత్వములో ఉంటాం. అందుకే కృపచేత రక్షింపబడ్డాం మనం. ప్రియులరా, చివరిగా వినండి, కృపచేత రక్షింపబడ్డాం. మన మంచి పనులతో కాదు మనకు రక్షణ వచ్చింది, మన నీతి క్రియలతో కాదు మనకు రక్షణ వచ్చింది, మనమేదో మంచొల్లమై మనకు రక్షణ దొరకలే. ప్రభు అంటున్నాడు, మన నీతి క్రియలన్నీ మురికి పేలికలే. ఆయన ఉచితమైన కృపచేత మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. ఆయన కృపచేత రక్షణ పొందినాం. ఆయన కృపచేత ఆయన కుమారులము కుమార్తెలమయ్యాం. కాబట్టి కృపచేత నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన మనం కృపాయుగము దాటిన మీదట నెక్స్ట్ ఎక్కడికి మనం ప్రవేశిస్తాం? అది నీతి యుగములోనికి ప్రవేశించబోతున్నాం. చివరి ఎడ్జి. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, నేను చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి వాక్యం చెప్తా ఉన్నా. కొంచెం ఇక్కడ ఈ ప్లేస్లో నేను అటు ఇటు తిరిగినాను అనుకోండి, ఏమైపోతాను నేను? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త. దీన్ని దాటి పరిధి దాటిపోడు. ఇప్పుడు ఎక్కడుంది? కరెక్ట్గా ఈ ప్లేస్లో ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. టైం అయిపోయింది, దీన్ని దాటినామా? కళ్ళు మూసుకుందాం ప్రియులరా, దయచేసి కళ్ళు మూసుకొని. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, ప్రభు త్వరలో వస్తున్నాడు. ప్లీజ్, ప్రభు త్వరలో వస్తున్నాడు. మనమందరము రక్షణ పొందుదాం. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉండకపోతే ప్లీజ్ మీకు సవినయంగా మనవి చేస్తున్నాం, అనుకూలమైన సమయం ఇదే సహోదరుడా, సహోదరి. రక్షణ దినమిదే, అనుకూలమైన సమయం ఇదే, రక్షణ దినమిదే. యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించి సంతోషంగా నీ గృహానికి వెళ్ళునైనా. రక్షింపబడిన సహోదరుడా, సహోదరి, నీవు నేను ధన్యులం, భాగ్యవంతులం. ఇదిగో ప్రభు బల్ల మన ముందున్నది, మనం ఆశీర్వదించబడిన వాళ్ళం. అయితే మన ఇంటిలో మన భార్యల పరిస్థితి ఏమి, మన భర్తల పరిస్థితి ఏమి, మన పిల్లల పరిస్థితులేమి ఒక్కసారి మనం గమనిద్దాం. కుటుంబాలు కలిగిన వారలారా, దయచేసి కుటుంబం పట్ల దృష్టి పెట్టండి. ఈ దినము నుంచే రక్షణలోనికి నడిపించుకొనండి. ప్రభు త్వరగా వస్తున్నాడు. కృప ఆగిపోతుంది, కృప ఆగిపోతుంది, కృప ఆగిపోతుంది. ప్రభు వస్తున్న వేళ మన పిల్లలను, మన కుటుంబాన్ని నోవహు కుటుంబం వల్లే రక్షణ ఓడలోనికి తెచ్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ధన్యతను ఈ వాక్యం విన్న అందరి జీవితాలు అనుగ్రహించును కాక. ప్రియ సహోదరుడు, ఒక్క మాట గుర్తుంచుకుంది, ఆత్మ నీలో ఉన్నాడు. ఆత్మ లేనివాడు ఎవ్వడు ఇక్కడ లేడు. ప్రతి ఒక్కడిలో దేవుడు ఆత్మను పెట్టాడు. కాబట్టి ఆత్మ అన్నీ చూస్తున్నాడు, ఆత్మ అన్నీ తెలుసుకుంటున్నాడు. మనము కలిగి ఉన్న అన్నీ కూడా రేపు మనము లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుని పోలిక ఆయన మనలో ఉంచిన ఆత్మయే, దేవుని స్వరూపం ఆయన మనలో ఉంచిన ఆత్మయే. ఈ గొప్ప కాన్సెప్ట్ మీరందరూ తెలుసుకొని దయచేసి మంచిగా ఇక మీదట ప్రభుకు మహిమకరంగా మన దేహాలను ఉపయోగించుకొని గొప్ప ఆశీర్వాదాలతో మనమందరం ముందుకు సాగుదాము కాక.
తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలు నీ స్వరం విన్నారు ప్రభువా. నీ పిల్లలను ఆశీర్వదించండి. నీ దాసునైన నేను మీరు చెప్పమన్న మాటలు చెప్పాం నైనా. చాలా మరి తండ్రి ఎలా వరకు అందించాలో నాకు తెలియడం లేదు ప్రభువా. అయినను మీరు కృపగలిగిన దేవుడవు గనుక మీరు మాత్రమే నైనా నీ పిల్లల హృదయాలతో మాట్లాడి వారిని మార్పు చేయగలిగిన గొప్ప రక్షకుడవు నీవే గనుక మీరు మాట్లాడండి ప్రభువా. దయచేసి మీరే రక్షణ దయచేయండి. ఎవ్వరూ తప్పిపోకూడదు నాయనా. SIU చర్చ్ మీరు నాటిన దీపస్తంభం అందరూ రక్షణలోనికి రావాలి. అందరూ నీతి యుగములో, ఇప్పుడు కృపాయుగములో ఉన్న మేము నీతి యుగంలో అందరము ప్రవేశం పొందినట్టు పరిశుద్ధాత్మని బలమైన కార్యం జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించిన నీ కృపలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో నీ పిల్లలు నైనా తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు. నీ రక్షణ, సమాధాన, ఆశీర్వాదములతో వారిని నింపి పంపమని ప్రార్థిస్తుంటున్నాం. మరి తండ్రి, ఎండ వేడిమి పరిస్థితులు అనానుకూలంగా ఉన్నాయి. వాటన్నిటి నుంచి మీరే తప్పించి కాపాడండి ప్రభువా. ముందున్న ప్రభు బల్ల సహవాసం కొరకు సిద్ధపడిన నీ పిల్లలు యోగ్యమైన రీతిలో చేయువేటకు కృపను అనుగ్రహించమని, ఇంతవరకు SIU సంఘానికి అన్నిటిలో తండ్రి మీరే ప్రధాన కాపురివై నడిపిస్తూ వచ్చినందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, రాబో కాలంలో మరింతగా మేము నైనా విజేతలంగా నీకు మహిమకరమైన నీ పిల్లలంగా నైనా శత్రువును జయించినటువంటి వారంగా ఉండుట కృప పాలించమని, ఆశీర్వదించమని, నీ పిల్లలందరికీ అట్టి జయకరమైన క్రైస్తవ జీవిత అనుభవాలు నేర్పించమని ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు దివ్యనామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే. నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన SIU సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకు